సారి టీచర్లను విదేశాలకు పంపించడం, అక్కడున్న విద్యా వ్యవస్థను స్టడీ చేసి పిల్లలకు మంచి విద్యను అందించడానికి. పోయిన సంవత్సరం నాకు తెలిసి 50 మంది టీచర్లను విదేశాలకు పంపించి స్టడీ చేయించినాం. ఈసారి 150 మంది టీచర్లను ఈసారి మనం పంపిస్తున్నాం. ఒకప్పుడు ఐఏఎస్లు మాత్రమే విదేశాలకు వెళ్తే ఈరోజు మా టీచర్లను ఈరోజు సింగపూర్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ లాంటి దేశాలలో ఎక్కడైతే విద్య అద్భుతంగా పేదలకు అందిస్తుందో ఆ రాష్ట్రాలకు టీచర్లను పంపిస్తున్నాం. స్టేట్ ఫార్మేషన్ డే రోజు బెస్ట్ పర్ఫార్మ్డ్ టీచర్లకు అవార్డ్స్ ఇవ్వాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. అదేవిధంగా పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఒకప్పుడు బట్టలు ఎప్పుడో లేకపోతే చెప్పులు ఎట్లుండేటివో తెలియని పరిస్థితులు. ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ పేరు మీద 9 వస్తువులతోని స్కూల్ బ్యాగ్, స్పోర్ట్స్ డ్రెస్, 2 జతల బట్టలు అన్ని రకాల ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికోసం దాదాపుగా 1000కి పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జూలై ఎండింగ్ 15th ఆగస్టు లోపల 27,50,000 మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 9 వస్తువులతో తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ 15 ఆగస్టు లోపల మీకు ఇవ్వబోతున్నాము. 27.5 లక్షల మంది విద్యార్థుల అభిప్రాయం వాట్సాప్లో లోడ్ చేసి మీకు వచ్చిన వస్తువులు బాగున్నాయా, బాగలేవా, మీ అభిప్రాయాలు చెప్పే విధంగా ఈరోజు విద్యాశాఖను తీర్చిదిద్దుతున్నాం. అందుకే మిత్రులారా, ఎవరైనా మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఏమవుతారు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఏం కారు కదా అని చెప్తుంటారు. మీరు ఒక్క మాట చెప్పండి, ఆ విధంగా మాట్లాడే బంధువులకైనా మిత్రులకైనా ఎవరికైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చని నన్ను చూపించండి. నేను ఎక్కడి నుంచో ఊడిపడలే, నేను ఆకాశంలో నుంచి అద్భుతంగా కిందికి రాలే. ఇక్కడనే పక్కలున్న వనపర్తిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది నాకు గర్వకారణం. 1984 ఎన్నికల్లో నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఈ కొత్తకోట నుంచి మొదలు పెడితే ఈ నియోజకవర్గం మొత్తం గోడల మీద రాసి చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఎన్నికల్లో ప్రచారం చేసిన నేను. ప్రభుత్వ పాఠశాలల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తే వాకిటి శ్రీహరి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని, డాక్టర్ జిల్లెల